ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలనంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి. ఈరోజు మీ జగన్ పేరు చెబితే, ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వ తాతలకు, ఆ వితంతువులకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు. 1000 నుంచి 3000 రూపాయలు చేశాడు. అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే, అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్గా, ఆ ప్రతి అవ్వ ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, ఒక చెల్లెమ్మ, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి 100 మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తాయి. ఓ ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు. ఆరోగ్య సురక్షతో జల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వారి ఇంటికి ఇచ్చిపోయే ఓ గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. అంతటి కోవిడ్లో కూడా, కష్టకాలంలో కూడా అందించిన మందులు, సేవలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా, గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అనన్నా, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికే ఆ పేదలు అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఏ ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి.